congratulate the Pakistani brothers and sisters. And in the next phase, we made a warning to not give in to provocations, which I repeat again. The new calm environment reached with the ceasefire hopefully will facilitate the resolution of all issues, including the water issue. As Turkey, hopefully in the future, during difficult days, we are going to continue supporting the Pakistani people. In such crises, our stance is always clear. We always stand for peace, stability, diplomacy, and dialogue. In international relations, we do not look for gains in others' losses. We reject this understanding between Pakistan. రైట్, ఇది టర్కీ ప్రధాని చెప్తున్న మాటలు. ఎడగన్ ఏమంటున్నారంటే చాలా క్లియర్గా నేను పాకిస్తాన్ వెంటే ఉన్నాను, పాకిస్తాన్కి సహకరిస్తున్నాను, పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసింది, కఠిన సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడతానని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే అటువంటి టర్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధాన్ని సమకూరుస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఏం జరగబోతున్నది. ఎస్, మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఎలా చూడాలి దీన్ని? టర్కీకి పెద్ద మొత్తంలో అమెరికా సామగ్రి అందిస్తోంది, ఆయుధాలు అందిస్తోంది. వాళ్ళేమో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామంటున్నారు, పాకిస్తాన్ వైపు నిలబడి భారత్ పైన దాడి చేస్తున్నారు, భారత్ పైన డ్రోన్లు ప్రయోగిస్తున్నారు. సో ఇలా టర్కీకి అమెరికా సపోర్ట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమే, భారత్ పైన కుట్ర పడడమే. ఇటువంటి దుశ్చర్యకి దుస్సాహసానికి డొనాల్డ్ ట్రంప్ పాల్పడడం వెనుక ఆయన కేవలం వ్యాపారాలు చూసుకుంటున్నారనుకోవాలా, లేదంటే భారత్ పైన కుట్ర పడుతున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఈ వ్యవహారంలో బేసిక్ గా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో మాత్రం భారతదేశం ఇంకోసారి భారత్ అమెరికా మధ్య ఒప్పందాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్న స్నేహానికి కావచ్చు, బీటలో వారే పరిస్థితి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు టర్కీ పాకిస్తాన్ కి అవుట్ అండ్ డౌన్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము పూర్తిగా కూడా పాకిస్తాన్ తోనే ఉంటామని చెప్తున్న నేపథ్యంలో అదే టర్కీ దేశానికి దాదాపుగా $304 మిలియన్ విలువైన మిసైల్స్ అమ్మేందుకు యుఎస్ గ్రీన్ సిగ్నల్ తీసుకుంది. మరోవైపు $250 మిలియన్ విలువైన ఆర్మ్స్ మిసైల్ ని టర్కీకి అమెరికా అమ్మబోతుంది. $79.1 మిలియన్ 60 బ్లాక్ 2 మిసైల్ ని అమ్మకాలకి సిద్ధం చేసుకుంది. అంటే దాదాపుగా $600 మిలియన్ ఇంచుమించుగా $600 మిలియన్ మిసైల్స్ ని టర్కీతో ఒప్పందానికి కుదుర్చుకుంటున్న పరిస్థితి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్న ట్రంప్ ఈ రోజు ఈ వ్యవహారంలో భారత్ ని పూర్తిగా కూడా విస్మరిస్తున్నారు. భారత్ తో ఉన్న సత్సంబంధాలని ఆయన దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇది ఒకవైపు మనం టర్కీ విషయంలో చాలా సీరియస్ గా స్టెప్లు వేస్తున్నాం, వాణిజ్యపరమైన అంశాలను పూర్తిగా కూడా రద్దు చేసుకుంటున్నాం, సెక్యూరిటీ పరమైన అంశాలని రద్దు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. తర్వాత పాకిస్తాన్కి కూడా IMF నుంచి దాదాపుగా 1 బిలియన్ క్రోర్స్, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు IMF నుంచి రుణం ఇప్పించిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ ఎక్కడో భారత్ తో డ్రామాలు ఆడుతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ట్రంప్ వ్యవహార శైలి మీద భారతీయుల్లో కూడా విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనకి భారత్ యుఎస్ కి కానీ ఎక్కడ ఇటువంటి మిస్ఫైర్ కాల, ఎక్కడ మనకి ఇటువంటి విభేదాలు వచ్చిన పరిస్థితి మనకు కనపడలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ రోజు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు భారత్ కి కొంత ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో మరి భారత్ మౌనంగా ఉంటుందా? భారత్ ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? భారత్ సీరియస్ గా వ్యవహారాన్ని చూస్తున్నారా? ఏ యాంగిల్లో దీన్ని ముందుకు వెళ్తారు అనే దాని మీద చాలా సీరియస్ గా ఇష్యూస్ అయితే నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే చూడాలి దీన్ని ఏ విధంగా భారత్ దౌత్యపరమైన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మాత్రం క్లియర్ గా కొంత ఇండికేషన్ అయితే భారత్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అమెరికా పట్ల. అట్ ద సేమ్ టైం భారత్ తో యుద్ధానికి అంటే భారత్ తో శత్రువైన పాకిస్తాన్ కి యుద్ధం విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి మధ్య కూడా భారత్ తీసుకోవాల్సిన దౌత్యపరమైన అంశాలు లేకపోతే వాణిజ్యపరమైన అంశాల మీద కూడా కొంత ఇప్పుడు చర్చ జరిగే పరిస్థితి అయితే ఉండబోతుంది. గతంలో పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ జరిగాయి, ఏం జరిగినాయి అనే ప్రతి అంశాన్ని కూడా
పాకిస్తాన్కి బిన్ లాడెన్ పాకిస్తాన్ లో ఉన్నప్పుడు దాచుకున్నప్పుడు కావచ్చు వీటన్నిటిని అమెరికా పూర్తిగా మర్చిపోయింది. అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని అమెరికా మీద జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఆహార శైలి మీద గట్టిగా మిగతా అమెరికా అధ్యక్షులందరూ కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ ఆహారంలోనే కొంత తేడా కనిపిస్తుంది. ఎందుకు తన ఆహార శైలి ఈ విధంగా మారింది అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. అంటే భారత ప్రభుత్వం కూడా ఆహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం అయితే ఏకంగా $304 మిలియన్ యుద్ధ సామాగ్రిని పంపిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ ని బ్లాక్ 2 మిసైల్స్ ని మొత్తాన్ని కూడా టర్కీకి అందజేస్తున్నారు. ఇప్పుడున్న సమయంలో టర్కీ దగ్గర వెల్ ఎనఫ్ డ్రోన్స్ ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయని చెప్పి టర్కీ అధ్యక్షుడు, టర్కీ ప్రధాని గతంలో చెప్పుకొచ్చాడు. మొన్న మధ్య అనేక రకాలుగా వాళ్ళంతా కూడా సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మన భారతదేశం నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ ని, బ్యాటరీస్, సర్క్యూట్స్, ట్రాన్స్మిటర్లు, యాంటెనా ఇవన్నీ సమకూర్చుకునేటువంటి టర్కీ అక్కడ డ్రోన్లను తయారు చేస్తుంది. మనకు తెలియదు అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా వరకే చూసాం, కానీ వాళ్ళు అక్కడ ఏం తయారు చేస్తుందని పసిగట్టలేకపోయాం. ఇప్పుడు ఆ డ్రోన్లతోనే మన పైన దాడి చేసింది టర్కీ. సో ఈ సిచ్యువేషన్లో ఇంకా ఆయుధాలని సమకూర్చడం అని అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఇవ్వడం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఆర్మీకి అందించడం, పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందించడంగానే భావించాలా? IMF నిధులు పాకిస్తాన్కి ఇవ్వడం, ఇప్పుడున్న సమయంలో యుద్ధం సమయంలో యుద్ధాన్ని ఆపండి అని చెప్తూనే ఆయుధాలు పంపించడం, ఈ చర్యలు ఎలా చూడాలి? అమెరికా అధ్యక్షుడి తీరుని భారత ప్రభుత్వం ఎలా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అదే ఇప్పుడే ఈ ఆహార శైలి మొత్తం కూడా వరుసగా జరిగిన పరిణామాలు, ఏదైతే భారత్ తో పాక్ యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు, ఈ IMF నిధులు పాకిస్తాన్కి ఇప్పించడం కావచ్చు, లేకపోతే ఇతరత్రా జరిగిన వ్యవహారాలు, టర్కీకి మనం ఒకవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటే టర్కీకి సహాయంగా వాళ్ళు ఈ మిసైల్స్ అమ్మడం, తర్వాత వాణిజ్యపరమైన అంశాలు అమెరికా అందరితో చేసుకోవడం, ఎన్నిటి మీద కూడా కొంత చర్చల మధ్యన జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఏ విధంగా మనం ఇప్పుడు అమెరికాతో తీసుకోవాలి, అమెరికాని ఏ విధంగా మనం మన వైపుకి తిప్పుకోవాలి, లేదు భారత్ ఏ విధంగా అమెరికాతో రాబోయే రోజులు ఎలా ముందుకు నడవాలి అనే అంశం మీద ఇది చాలా దౌత్యపరమైన అంశాలు ఉంటాయి. దీని వెనకాల ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, భారత ప్రభుత్వం ఏ విధంగా స్టెప్పులు అయిపోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చాలా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. దీన్ని మనం ఊహించి చెప్పలేం. బట్ కాకపోతే దీని వెనకాల ఏం జరుగుతుంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో భారత్ ఏ విధంగా అమెరికాతో ముందుకు వెళ్తుంది, అమెరికాకి భారత్ కి మధ్య ఉన్న ఒప్పందం, నిన్న అల్బేనియాలో కూడా పాకిస్తాన్ అంబానీ వెళ్ళి ఇతనితో కలవడం, ట్రంప్ తో కలవడం, ఇవన్నీ ఒకవైపు మనకి కొంత పాజిటివ్ కనపడుతుంది, మరోవైపు వ్యవహారాలు చూస్తే పూర్తిగా నెగిటివ్ కనపడుతుంది. సో ఇటువంటి వ్యవహారాల బ్యాక్ ఎండ్ లో అసలు ఏం జరుగుతుంది? మరోవైపు టర్కీకి యాపిల్ ఆపేసామని మన యాపిల్ సంస్థ, మనకు వచ్చిన యాపిల్ వ్యవస్థాపకులతో ట్రంప్ నేరుగా మీరు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ పెట్టండి అని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన అంశాలే ఉన్నాయి. అయితే ఫర్దర్ గా భారత్ ఏ విధంగా అమెరికాతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నడుస్తోంది, దానికి సంబంధించిన దౌత్యపరమైన లేకపోతే వాణిజ్యపరమైన అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతున్నట్టుంది. చూడాలి అది ఏ విధంగా ముందుకు రాబోయే రోజుల్లో భారత్ ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అమెరికా భారత్ పైన కుట్రలు చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా అదే సమాధానం దొరుకుతోంది. మీరు గమనించండి, ట్రేడ్ టాక్స్ వల్లే ఇరు దేశాలు మొత్తం కూడా వెనక్కి తగ్గిపోయాయి. మీరు కనుక యుద్ధం ఆపేయకపోతే మీతో నేను ట్రేడ్ చేయను అని చెప్పాను కాబట్టి ఇరు దేశాలు వెనక్కి తగ్గిపోయాయి. పాకిస్తాన్ వెనక్కి తగ్గింది, భారత్ వెనక్కి తగ్గిందని చెప్పి రెండు దేశాలను పోల్చడం మనం మొదట్లో చూసాం. ఆ తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు పడతారు, ప్రాణాలు పోతాయి కాబట్టి అడ్డుకున్నాను నేనే అని చెప్పి ప్రపంచ దేశాల్లో కల నా అంత మేధావి, అపర భగీరథుడు, నా అంతటి దేవుళ్ళు అని చెప్పి ట్రంప్ తనంతట తానే చెప్పుకున్నట్టుగానే చూసాం. సో మన భారత ప్రభుత్వం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ సంబంధించి ప్రకటించక మునిపే ట్రంప్ ప్రకటించేస్తాడు. మన భారత ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే ఆయన అనౌన్స్ చేయడం ఏంటి? మన భారత ప్రభుత్వంతో ట్రేడ్ టాక్స్ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గంటే మన దేశ ప్రజల యొక్క రక్షణ మన ముఖ్యం కాదా? మన దేశ ప్రజలు చంపేస్తుంటే ట్రేడ్ టాక్స్, అమెరికా ఇచ్చిన ట్రేడ్ టాక్స్ కోసం ఊకున్నావా? కానీ తర్వాత మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, మనం అమెరికాతో ఎటువంటి ట్రేడ్ టాక్స్లో లేము, మనకు వాళ్ళకి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తప్పుడుగా మాట్లాడారని చెప్పి మొదటగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత జయశంకర్ కూడా, విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పిన అంశం అంటే అదే, రెండు దేశాల మరి యుద్ధం జరుగుతుంటే మూడో దేశానికి అవసరం ఏంటి, మధ్యలో వచ్చి ఎందుకు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా మాట్లాడుకొచ్చారు. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ తెరలేపింది పాకిస్తాన్, సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ ముందుగా వచ్చింది, కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చి నేనే ఆపేస్తాను, నేనే మొత్తం ఉన్నదన్నా చేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడం, టర్కీ ఏమో డైరెక్ట్గా పాకిస్తాన్ సహకరిస్తానని చెప్పడం, టర్కీ పాకిస్తాన్కి మేము యుద్ధ సామాగ్రి ఇస్తాం, కఠినమైన సమయంలో పాకిస్తాన్ వెంటుంటాం, డ్రోన్లు ఇస్తాం, మిసైల్స్ ఇస్తామని చెప్పి టర్కీ చెప్పడం, ఇప్పుడు అటువంటి టర్కీకి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఆయుధాలు పంపించడం.
సో ఇక్కడ మీరు గమనిస్తే అగ్రరాజ్యాలు ఎప్పుడు యుద్ధాలు ఉండవు, అగ్రరాజ్యాలు ఎప్పుడు ఉద్యమాలు ఉండవు. మీరు గమనించండి,